శ్రోతక మహాశయులకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. మనం విఘ్నేశ్వరుని వైభవ లీలలను గురించి సీరియల్గా చెప్పుకుంటున్నాం కదా. ఆ సందర్భంలోనే ఇప్పుడు ఈ వారం అర్జునుడు స్యమంతకమణిని భూమిలో ఎందుకు నిక్షిప్తం చేయవలసి వచ్చిందోనన్న విషయాన్ని విపులంగా చెప్పుకుందాం. అయితే అందరినీ మరొక్కసారి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, బాగుంటే లైక్ చేస్తూ, సూచనలుంటే కామెంట్ల రూపంలో ఇస్తూ, బంధుమిత్రులకు ఈయన చెప్పే కథలనన్నీ షేర్ చేయమంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక కథాంశంలోకి వెళదాం. మణిని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు అరణ్యంలో ఒకచోట చచ్చిపడి ఉన్న ప్రసేనుడిని, సింహాన్ని, జాంబవంతుడి అడుగుజాడల్ని చూసి జాంబవంతుడి గుహకు వెళ్ళాడు. గుహలో నవయవ్వనవతి సుందరి అయిన జాంబవతి మణిని బంతిలాగా ఎగరవేసి పట్టుకుంటూ ఆడుకుంటున్నది. జాంబవతి పసిపిల్లగా అరణ్యంలో జాంబవంతుడికి దొరికిన అనాథ రాజపుత్రిక. అతడు ఆమెను తన ముద్దుల కూతురిగా పెంచుకున్నాడు. మణిని తీసుకొనడానికి కృష్ణుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. జాంబవతి చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించకుండా తలవాల్చి సిగ్గుదొంతరలతో క్రీగంట కృష్ణుణ్ణి చూస్తున్న సమయంలో జాంబవంతుడు గుహకు వచ్చి కృష్ణుడిపై లంఘించాడు. ఇద్దరికీ 12 రోజులు గొప్ప యుద్ధం జరిగింది. కృష్ణుడు పిటికిటితో జాంబవంతుడి గుండె మీద బలంగా పొడిచాడు. ఆ పోటుతో రాముడే కృష్ణుడిగా అవతరించాడని జాంబవంతుడు గుర్తించాడు. జాంబవంతుడు కృష్ణుడికి ప్రణమిల్లి, కృష్ణ, జాంబవతి చేతిని పట్టనే పట్టావు, జాంబవతి నీదే అంటూ స్యమంతకమణిని, జాంబవతిని కృష్ణుడికి సమర్పించాడు. జాంబవతితో జాంబవంతుడు వెంటరాగా కృష్ణుడు మణితో ద్వారకకు వచ్చి సత్రాజిత్తుకు మణిని అందజేశాడు. జాంబవంతుడు సత్రాజిత్తుకు జరిగిందంతా చెప్పాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది కృష్ణుడితో, కృష్ణ, సొమ్ముపోయినవాడు పాపాత్ముడు అనే విధంగా నేను మహాపరాధం చేశాను, నన్ను నీ ఇష్టం వచ్చినట్లు దండించు అన్నాడు. కృష్ణుడు సత్రాజిత్తుతో, నీ పశ్చాత్తాపమే నీకు దండన అన్నాడు. అప్పుడు సత్రాజిత్తు తన అపచారానికి పరిహారంగా మన్ననగా స్యమంతకమణిని, సత్యభామను కృష్ణుడి ఎదుట ఉంచి స్వీకరించమని వేడుకున్నాడు. కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తూ స్యమంతకమణిని సత్రాజిత్తునే ఉంచుకోమని తిరిగి ఇచ్చివేశాడు. సత్యభామ కృష్ణుడు తనను స్వీకరించిన ఆనందంతో పొంగి పొర్లుతుండగా, చూశావా నాన్న, నేను గొప్పదాన్నో మణి గొప్పదో ఇప్పుడు తెలిసిందా అన్నట్టు సగర్వంగా సత్రాజిత్తును చూసి, నాన్న, ఒకప్పుడు విఘ్నేశ్వరుడి మహత్తుని గుర్తించలేని వాడవై ఏమో అన్నావు, నేను విఘ్నేశ్వరుడినే నమ్ముకున్నదాన్ని, నా అభీష్టం నెరవేరింది అంటూ విఘ్నేశ్వరుని ధ్యానించి చేతులెత్తి మ్రొక్కింది. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశంలో లీలగా కనిపించి, భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన సత్యానికి ఎల్లప్పుడూ వశవర్తిగా ఉంటాడు, సత్యమే అతని సొత్తు అనే అర్థం స్ఫురించేలాగా సత్యభామ పరిణయంతో కృష్ణుడు సత్యాపతిగా పేరు పడతాడు అని చెప్పాడు. సత్రాజిత్తు భక్తితో విఘ్నేశ్వరుడికి నొక్కి, నా అపచారాన్ని మన్నించుదేవా అంటూ లెంపలు వేసుకున్నాడు. కృష్ణుడు, విఘ్నేశ, అంతా నీ లీల, నీ దయ వలన అపవాదు తొలగించుకొని మణికంటే అమూల్యమైన సత్యభామమణిని సంపాదించాను అన్నాడు. విఘ్నేశ్వరుడు, స్యమంతకమణి కథ విన్నవారికి అపనిందలు అంటవు అని చెబుతూ అంతర్ధానమయ్యాడు. సత్రాజిత్తు కృష్ణుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే తన అదృష్టానికి పొంగిపోతూ కృష్ణుడితో సత్యభామ వివాహాన్ని మహావైభవోపేతంగా జరిపించాడు. తరువాత కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకున్నాడు. జాంబవంతుడు కృష్ణుడితో, కృష్ణ, నీవు రామావతారంలో ఉన్నప్పుడు నీతో యుద్ధం చేయాలని అభిలాషను వ్యక్తం చేశాను. నీ వంటి అల్లుడిని పొందిన జనక మహారాజు అదృష్టానికి అసూయపడుతున్నానని కూడా అన్నాను. ఆ 2 కోరికలు ఇప్పుడు తీర్చావు, నేను ధన్యుణ్ణి, జీవన్ముక్తుణ్ణి అని చెప్పి తపస్సు చేసి తరించడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత శతధన్వుడు కసితో సత్రాజిత్తును చంపి మణిని తీసుకొని కృతవర్మ అక్రూరులు తోడుగా పారిపోయాడు. కృష్ణుడు సత్యభామను ఓదార్చి శతధన్వుణ్ణి యుద్ధంలో సంహరించాడు. అక్రూర కృతవర్మలు మణితో పారిపోయారు. వారిని వెతికిపెట్టి కృష్ణుడు మణిని తీసుకొచ్చి తండ్రి జ్ఞాపక చిహ్నంగా ఉంచుకోమని సత్యభామకు ఇచ్చాడు. కృష్ణుడు మిత్రవింద,
కాళింది, భద్ర, నాగ్నజితి, లక్ష్మణ అనేవారిని కూడా వివాహం చేసుకున్నాడు. యనమండుగురు భార్యలతో కృష్ణుడు భోగభాగ్యాలతో తులతూగుతూ ప్రతి ఏటా వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుతూ వచ్చాడు. శమంతకమణి ప్రభావం వల్ల సత్యభామ అంతఃపురం అంతులేని బంగారంతో నిండిపోయింది. ఆ బంగారంతో సత్యభామ రత్నరాశులను, అమూల్యాభరణాలను, చీనాంబరాలను కోకొల్లలుగా తన ఇంట నింపుకుంది. అష్టమహిషులలో తానే ఐశ్వర్యవంతురాలననే సంపద్గర్వంతో పాటు తానే అధికురాలనని, కృష్ణుడికి ఇష్టభార్యననే అహంభావం క్రమంగా పెరిగింది. కృష్ణుని అష్టమహిషల్లో జాంబవతి గొప్ప వైణిక విద్వాంసురాలు. నారదుడు తన మహతీ వీణను వాయించుతూ గగన మార్గంలో పయనిస్తూ ఉండగా పరిహాసం చేస్తున్నట్లుగా పకపక నవ్వు వినిపించింది. నారదుడు నివ్వెరపోయి, ఎవరా నవ్వేది, ఎందుకు నవ్వుతున్నావు అంటూ నలుదెసలా చూశాడు. నారద, ఇంకా నీవు చాలా నేర్చుకోవలసి ఉంది. నీ వీణానాదానికి నీలో పొంగిపోతూ ఉంటే నవ్వు వచ్చింది అని అశరీరవాణి పలికింది. నారదుడు ఎవరి వద్ద ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటుండగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి జాంబవతి వద్ద వీణావాద్యంలోని మెళకువలన్నీ క్షుణ్ణంగా తెలుసుకో అని చెప్పాడు. ఆ విధంగా నారదుడు కృష్ణుడి అనుగ్రహంతో జాంబవతి వల్ల వీణానాదంలోని మెళకువలన్నీ తెలుసుకున్నాడు. ఒకనాడు కృష్ణుడు రుక్మిణి అంతఃపురంలో ఉండగా నారదుడు పారిజాత పుష్పాన్ని అతనికి ఇచ్చాడు. కృష్ణుడు దానిని రుక్మిణికి ఇచ్చాడు. అది విని సత్యభామ అలిగింది. కృష్ణుడు సత్యభామను బుజ్జగించి ఆమెతో గరుడ వాహనంపై ఇంద్రుడి స్వర్గానికి వెళ్ళి నందనవనంలోని పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటాడు. అయినప్పటికీ కృష్ణుడికి తనపై గురి తగ్గిపోతోందనమన్న దిగులు పట్టుకున్నది సత్యభామకు. కృష్ణుణ్ణి తన చెప్పు చేతల్లో తన మందిరంలో ఉండిపోయేలాగా చేసుకోవాలన్న తాపత్రయం పెంచుకున్నది. నారదుడు ఒకనాడు సత్య ఇంటికి వచ్చి పుణ్యక వ్రతం ఆచరిస్తే కృష్ణుడు ఆమె అధీనంలోనే ఉంటాడని చెప్పాడు. సత్యభామ వ్రత నియమం ప్రకారం కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది. నారదుడు కృష్ణుణ్ణి ఎత్తుకెత్తు బంగారం ఇచ్చి కొనుక్కోవచ్చునని అమ్మకానికి పెట్టాడు. సత్యభామ తన ఇంటనున్న అంతులేని బంగారాన్ని కృష్ణ తులాభారంలో పెట్టింది. శమంతకమణిని కూడా వేసింది. కానీ కృష్ణుడు కొంచెమైనా తోగలేదు. అప్పుడు సత్యభామ గర్వాన్ని విడిచిపెట్టి రుక్మిణిని కృష్ణుని విడిపించుకునే మార్గం చెప్పమని వేడింది. రుక్మిణి, చెల్లి, కృష్ణుడితో సరితూగగల సంపద భక్తి ఒక్కటే. భక్తిపూర్వకంగా వేసిన ఒక్క తులసీదళం చాలును అని చెప్పి సత్యభామకు చిన్న తులసి ఆకు ఇచ్చింది. సత్యభామ ఆ తులసీదళాన్ని కన్నులగద్దుకొని భక్తిపూర్వకంగా తక్కెడలో వేసింది. కృష్ణుడు కూర్చున్న సిబ్బె పైకి లేచి సమానంగా తూగింది. అప్పుడు నారదుడు తులసీదళాన్ని మాత్రమే తీసుకొని కళ్ళకు అద్దుకొని కృష్ణుని సత్యభామాపరం చేసి వెళ్ళిపోయాడు. కృష్ణ తులాభారంతో సత్యభామకు జ్ఞానోదయం అయింది. ఐశ్వర్యం మీద, మణి మీద వ్యామోహం నశించి కృష్ణుడే తన పెన్నిధిగా భక్తిభావం కలిగింది. మణి వలన లభించిన బంగారాన్ని అంతటినీ కృష్ణుడు చెప్పినట్లుగా యాత్రికులకు, బాటసారులకు భోజన వసతి సౌకర్యాలు గల ధర్మశాలలు అనేకం దేశమంతటా తండ్రి స్మృతి చిహ్నాలుగా కట్టించింది. ఆ ధర్మశాలలు సత్రాజిత్తు పేరు స్ఫురించేలాగా సత్రములు అని పిలువబడ్డాయి. అటు పిమ్మట కొంతకాలానికి కృష్ణ బలరాముల చెల్లెలైన సుభద్రకు అర్జునుడితో వివాహం జరిగినప్పుడు సత్యభామ శమంతకమణిని సుభద్రకు అరణంగా పెట్టింది. ఆ విధంగా మణి పాండవులను చేరింది. మణి గూర్చిన బంగారం ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి బాగా ఉపయోగపడింది. తరువాత ధర్మరాజు జూదమాడి తనతో పాటు తమ్ములను, ద్రౌపదిని, రాజ్యాన్ని ఓడిపోయాడు. రాజసూయయాగం చూసి దుర్యోధనుడికి కన్ను కుట్టింది. ద్రౌపదిని పరాభవించాలనే దుశ్చింత రేపింది. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు తొలి నుండి అనేక అనర్థాలకు కారణమవుతూ వచ్చిన శమంతకమణిని విసర్జించమని చెప్పగా అర్జునుడు మణిని వింటికి సంధించి బలంగా భూమికేసి కొట్టాడు. మణి భూగర్భంలో నిక్షిప్తపడిపోయింది. పాండవులు జూదంలో కౌరవులకు ఓడి అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి రాజ్యప్రాప్తికి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి గణేశ వ్రతాన్ని చేసి తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళమని చెప్పాడు. మరొక గాథ వచ్చేవారం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.